ఫ్రెండ్స్ నా పేరు చంద్ర క్రాక్ చంద్ర ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పాలి ఏంటంటే ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఏది చేయాలి, ఎక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పేసి మొత్తం చెప్తా. ఆ వీడియోలో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ శివరాత్రికి ముందే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా కాబట్టి ఎవరైతే శివరాత్రి రోజు భూకైలాస్ టెంపుల్ వెళ్ళాలి అనుకుంటో లేదంటే శివరాత్రి రోజు ఏ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నా, భూకైలాస్ టెంపుల్ అనేది మంచి టెంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టెంపుల్ దగ్గర ఆ రోజు చాలా పెద్ద జాతర అయితే అనమాట. ఎవ్రీ శివరాత్రికి భూకైలాస్ టెంపుల్ దగ్గర అయితే చాలా మంచి అయితే జరుగుతుంది జాతర. అంతేకాకుండా మీకు శివరాత్రి కాకపోయినా మిగతా రోజులు వెళ్ళాలనుకున్నా కూడా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క సింగిల్ గైడెన్స్ అయితే ఇస్తా అనమాట. మంచిగా ఒక రూట్ మ్యాప్ అనేది అయితే మేము బ్రెయిన్ చేస్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా యూజ్ అవుతుంది. ఓకే, మరి లేట్ చేయకుండా లెట్ గెట్ స్టార్టెడ్. ఇదే తాండూరు బస్ స్టాప్ బయట అనమాట. వచ్చినాం కదా, ఇప్పుడు తాండూరు బస్ స్టాప్ నుంచి మనకి 2 కిలోమీటర్స్ 1.6 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ఆడిపోయినాక చూపెట్టి ఎట్లుంటుంది ఏంది కథ అని చెప్పేసి. బస్ స్టాప్ నుంచి స్ట్రైట్గా వచ్చి శివాజీ స్టాచ్యూ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్ ఎక్కిపోవాలి. విలేజ్ లాగా ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట కరెక్ట్ టెంపుల్కి తాండూరు బస్ స్టాప్ నుంచి. ఇక్కడ చూస్తే మొత్తం అన్ని బండలతోనే మనకి టాప్స్ అయితే ఉంటాయి అనమాట. మొత్తం పైన పెంకలతో చేస్తారు కదా, బండలతోనే ఉంటాయి. మొత్తం ఎటు చూసిన బండలు అనమాట. ఎందుకంటే ఈ తాండూరులో బండలు మొత్తం మ్యానుఫ్యాక్చర్స్ అయితే ఇక్కడైతే అనమాట చాలా వరకు. భూకైలాస్ టెంపుల్ అరే పడేస్తారా నువ్వు బ్రో, చాలా డేంజర్ ఉంది అనుకో. ఎందుకంటే నేను ఒక్క చేత నడుపుతున్నా. అరే ఈడేం గుర్తుండేది ఆ ఊరికి వచ్చినామా ఓవర్. ఈ భూకైలాస్ టెంపుల్ శివుని దర్శనం చేసుకోవడానికి మనకు సికింద్రాబాద్ నుంచి 122 కిలోమీటర్స్ ఉంటుంది. అలా అని చెప్పేసి నేటి మా ఫ్రెండ్ కూడా బండి మీద అయితే లగెత్తుకుంటూ వచ్చేసినాం అనమాట దర్శనం చేసుకోనికి స్వామివారిని. ఇక్కడ చూస్తారు కదా ఎంత బాగుందో. ఇది వచ్చేసి నా డ్రోన్ షాట్ కాదు, గోపుర కాదు. నేనే మొబైల్ని పైకి పెట్టి వీడియో తీసిన అనమాట. ఎంత పైకి అంటే అంత పైకి పెడితే డ్రోన్ షాట్ రావాలని చెప్పేసి అంత పైకి పెట్టిన అనమాట. చలో ఇక్కడ నుంచి మనకి టెంపుల్ అయితే కనబడేస్తుంది. మనకి టెంపుల్ ఎట్లుంది, టెంపుల్ లోపల ఎట్లుంది మొత్తం చూపెడతా. వీడియో లాస్ట్ వరకు చూడండి. మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టెంపుల్ రాకముందుకే 2 దేవుళ్ళని అయితే దర్శనం చేసుకున్నాం. అది కూడా ఇష్టమైన దేవుళ్ళని, గణపతి పప్పని ఇంకా మణికంఠ స్వామిని. ఇక్కడ చూస్తే దర్శనం చేసుకోనికి టికెట్ 100 రూపాయలు అనమాట. 100 రూపాయలు టికెట్ తీసుకున్న తర్వాత మన దర్శనం లైన్లోకి అయితే పంపిస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు. మన టికెట్ ఓకే ఓకే యాక్చువల్గా అయితే ఇవాళ డేట్ ఏంది 21 జనవరి. చాలామంది రష్ అయితే లేరు. యాక్చువల్గా రష్ కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ బోర్డులు కూడా పెట్టారు, దొంగలు ఉంటారు జాగ్రత్త అని చెప్పేసి. అంటే చాలా మంది వస్తారు. బిలాంగింగ్స్ అని జాగ్రత్త పెట్టుకోండి. యూట్యూబర్ అయ్యండి ఇది కూడా. బిలాంగింగ్స్ జాగ్రత్త పెట్టుకుని నేను చెప్తున్నాను. ఫస్ట్ మనం దర్శనం టికెట్ తీసుకున్న తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత మనకి అమ్మవార్లు అయితే కనబడతారు. ఇప్పుడు శివలింగం వస్తుంది అన్నమాట మనకి. చూడొచ్చు.
వామ్మో వామ్మో, మనం శివుని దర్శనం చేసుకునే ముందే శివుని చరిత్ర కూడా మనకైతే చూసేసుకుంటాం అనమాట. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ చూసిన శివలింగమే కనబడుతుంది. విగ్రహాలు ప్రతి ఒక్క విగ్రహం దగ్గర అయితే శివలింగం అయితే చాలా క్లియర్ కట్గా పెడతారు. చూడండి, ఇక్కడ గణేశుడు ఉన్నాడు, గణేశుడికి ఇంకా శివలింగం కూడా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మనకి శివుడే శివలింగం ఇస్తున్నట్టు. అంటే ప్రతి ఒక్క శివుని భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి శివుని స్టోరీ అయితే తెలిస్తే తప్పకుండా కింద కమెంట్ చేయండి అనమాట. తప్పకుండా, ఎందుకంటే నందేశ్వరుడు కానీ మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ నేను ఈ విగ్రహాలను చూస్తుంటే నాకు శివుని కథలు అయితే గుర్తొస్తున్నాయి. కానీ ఎంత క్లియర్ కట్గా విగ్రహాలు అయితే చాలా చాలా బాగా కట్టారనమాట. మనం శివుని దర్శనం చేసుకునే ముందే ఇంత మంచిగా దర్శనం చేసుకుంటాం శివుని చరిత్రను అయితే. నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ లేడీస్ క్యూ, ఇక్కడ జెంట్స్ క్యూ అనమాట. సపరేట్ క్యూస్ పెట్టారు. ఓం నమ శివాయ. ఇక్కడ చూడొచ్చు, మీరు వాటర్ చూడొచ్చు. శివుడు చూడొచ్చు మీరు. గుడి లోపల ఎంత రీసౌండ్ వస్తుందంటే అంత రీసౌండ్ వస్తుంది. నేను మాట్లాడుతుంటే కూడా మొత్తం గుహ టైప్లో కట్టారు కాబట్టి వాటర్ గోడలు ఒకటే ఉన్నాయి కాబట్టి ఫుల్ రీసౌండ్ అయితే వస్తుంది. నేను మాట్లాడేది ఏం అర్థమైతే లేదు, మొత్తం గుయ్య సౌండ్ వినబడుతుంది అనమాట. అందుకోసం అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మొత్తం అయితే 11 లింగాలు అయితే మనకు వాటర్ లోపల ఉంటాయి. సారీ 10 లింగాలు అయితే మనకి వాటర్ లోపల ఉంటాయి. మనకు ఇంకొక లింగం వచ్చేసి శివుడు గుడి ఉంటాడు కదా, గర్భగుడి ముందు ఇంకొక లింగం ఉంటుంది. అది కలిపి 11 లింగాలు అనమాట. అంతేకాకుండా గుడి లోపల ఉన్న లింగం కలిపి మొత్తం 12 లింగాలు. అంటే మనకు 12 జ్యోతిలింగాలు ఎలా అయితే ఉంటాయో మనకి గుడి లోపల కూడా 12 జ్యోతిలింగాలతో మనకి ఇట్లా దర్శనం చేసుకోవడానికి అయితే పెట్టిరనమాట. ఆక్సిజన్ రావడానికి మధ్యలో పైన చీకటి ఉంది, చాలా చీకటి ఉంది. ఫోన్ కూడా హీట్ అయిన ఫోన్ హీట్ అయినందుకు ఫ్లాష్ వస్తలేదు. మీరు దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము వెళ్ళిన టైంకి కరెంట్ పోయిందనమాట. అందుకోసం అనేది చీకటి ఉంది. లేదా మనకి శివలింగాలు కానీ దేవుడు కానీ చాలా మంచిగా దర్శనం అయితే ఇస్తారనమాట. లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇదే సింహద్వారం. ఈ ద్వారం నుంచి మనం దేవుని దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ చూడొచ్చు, బయటికి వెళ్ళి శివుడు ఎంత మంచిగా కనబడుతుండో. మనకు బయట అయితే చాలా పెద్ద ఉంది. ఆ శివుడి మీద ఎంత మంచిగా పిట్టలు అయితే కూసినాయి, చిలుకలు అయితే చాలా మంచిగా కూసినాయి. చూడవచ్చు ఎయిర్ మీద ఎంత క్లియరిటీగా కనబడుతుందో. తర్వాత దర్శనం ఇంకొకటి ఎంత మంచిగా అయిందంటే, ఎందుకంటే భక్తులు అంతా ఎక్కువ రద్దీ కూడా లేదనమాట. చాలా మంచిగా జరిగింది. ఇక్కడ చూడొచ్చు
విగ్రహాలు అయితే చాలా మంచిగా పెట్టిరన్నమాట. విగ్రహాలు చూస్తే మనకు ఒక మంచి ప్రశాంతంగా అయితే ఉంటుంది. అక్కడ చూడొచ్చు మొత్తం చుట్టుపక్కల మొత్తం విగ్రహాలే పెట్టారు. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో కూడా చూపెట్టిన విగ్రహాలు ఎంత మంచిగా పెట్టిరో. విషయం ఏంటంటే మనము ఒకటే చెప్తున్నాను వినండి. ఒక విషయము, గుడి అయితే చాలా బాగా కట్టారు. గుడి లోపల దర్శనం కూడా చాలా మంచిగా మాకు. మేమైతే అదే చెప్తున్నాను. నువ్వేం చెప్తున్నావు అన్న? గుడిలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఏమంటావు? అంతే కదా, గుడిలో దర్శనం గుడిలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. శివుని అయితే మంచి దర్శనం చేసుకున్నాం, చాలా బాగుంది. ఓకే, మీరు ఏం మాట్లాడుతారు? నేను తర్వాత వచ్చి మాట్లాడతా, మీరు మాట్లాడుకోరు సరే? రైట్ మరి అందరికీ రైట్ మరి మళ్ళీ వస్తా. సబ్స్క్రైబ్ చేసుకో, క్రాక్ చంద్ర ఛానల్ ఉంటుంది. అమ్మ ఇల్లు ఊడతా ఇట్లా కాదు, చాలా చాలా విగ్రహాలు అయితే మస్తు పెట్టారు కాన్సెప్ట్తోన. మనం గుడి చుట్టూ మొత్తం విగ్రహాలే ఉంటాయి. మనకి మంచి చెప్పేవి ఉంటాయి, చదువు చెప్పేటి ఉంటాయి, పెద్దలు ఉంటాయి, ఊర్లో పంచాయతీ మొత్తం ప్రతి ఒక్కటి టెంపుల్లో అయితే విగ్రహాలు అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట. మీకు చూపెడతా చూడండి. ఇక్కడ చూడండి దేవుడి విగ్రహాలు ఎంత మంచిగా కట్టారో. అసలు రియల్గా దేవుళ్ళు ఉన్నట్టే ఉన్నది. ఒక్కసారి మ్యూజిక్ వేసాం మొత్తం చూసేయండి. ఇప్పుడు మా దర్శనం అయితే అయిపోయింది. మొత్తం అన్ని దేవుళ్ళు మొక్కేసినాం, అమ్మవారిని కూడా మొక్కినాం. మొత్తం అన్నదానంకి వెళ్తున్నాం అనమాట. 10 o'clock నుంచి 5 o'clock వరకు అయితే అన్నదానం అయితే పెడతారు. అక్కడ ఆల్రెడీ స్వామి అన్నదానం చేస్తారు. చూపెట్టారు మీకు అన్నదానం ఎట్లుందో ఏంటి కథ. ఇక్కడ చూడండి అన్నప్రసాదం ఏ టైంకి ఆ టైం గరం గరం ఉండి భక్తులకైతే వడ్డిస్తారు అనమాట. ఇప్పుడే అన్నం తిని బయటకు వచ్చినాం అనమాట. ఫుల్ కడుపు నిండిపోయింది. తినలేం, తింటాం. మన కోసం ఫ్రెష్గా చేస్తారు. మంచిగా ఉంది అన్నం కూడా. తినకముందుకే ఎందుకు చెప్తారు? మా ఫ్రెండ్ గారు చెప్పింది మాత్రం నిజం. ఎందుకంటే ఎప్పుడప్పుడు ఫ్రెష్గా వండుతారు అనమాట. గరం గరం అన్నం, గరం గరం పప్పు, గరం గరం కూర అయితే ఫ్రెష్గా ఎప్పటికప్పుడే వండి అయితే భక్తులకైతే పెడుతారు అనమాట. ఇక్కడ చూడవచ్చు ఎంత వేడిగా ఉందో. పప్పులు, కూరలు అన్ని కర్రీస్ మీకు లైవ్లో పొగలు వెళ్తున్నాయి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎట్లా అంటే మన స్వామిలు తింటారు కదా సప్పసప్పగా, అట్లా ఉన్నాయన్నమాట. మరి అట్లనే తినాలి కదా, గుడిలలో వచ్చినప్పుడు అట్లనే తినాలి. మనకైతే ఫుడ్ అయితే ఇట్లా ఉందన్నమాట. టేస్ట్ గురించి వస్తే దేవుని దగ్గర ప్రసాదం ఎట్లుంది సేమ్ అట్లనే ఉంది. థ్యాంక్ యూ.